నమస్తే ఎస్జీఎస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ బై. ముందుగా హెడ్లైన్స్. అప్పన్న సన్నిధిలో వైభవంగా గిరి పౌర్ణమి వేడుకలు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులతో పోటెత్తిన సింహగిరి. అప్పన్నకు తుది విడత చంద్రాన్ని సమర్పించిన ఆలయ వైదికులు. మురళీనగర్ లో అంగరంగ వైభవంగా గురు పూజ మహోత్సవం. శేషుస్వామికి స్వర్ణ కంకణ ధారణ. గురువులను సత్కరించుకోవడం గొప్ప సాంప్రదాయమన్న మంత్రి గంట. సాయినాథుని ఆలయాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. బాబా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. భార్యను కడతెరిచిన భర్త. తీవ్ర గాయాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న హతురాలి తల్లి. పరారీలో నిందితుడు. పోలీసుల గాలింపు. సింహగిరి భక్తజన సందోహంతో పులికించిపోయింది. లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గిరి ప్రదక్షిణలో 32 కిలోమీటర్లు గాలిబాటన కొందరు. ఆలయం చుట్టూ 32 సార్లు ప్రదక్షిణ చేసిన భక్తులతో అప్పన్న సన్నిధికి కిరిసిపోయింది. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అప్పన్నకు తుది విడత చందనాన్ని సమర్పించారు. గిరి ప్రదక్షిణపై రిపోర్ట్. ప్రముఖ దివ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం నిర్వహించే ఉత్సవాలన్నిటిలో గిరి ప్రదక్షిణకి భక్తులకు తాకిడి అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది అధికారుల అంచనాలకు మించి జన ప్రవాహంలా తరలివచ్చారు. సుమారు 8 లక్షల మంది భక్తులు ప్రదక్షిణలో పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో భక్తులు పోటెత్తారు. 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి మెట్ల మార్గాన వెళ్లి అప్పన్నను దర్శించుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు కూడా ఎంతో ఉత్సాహంగా గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామిపై ఉన్న భక్తిని చాటారు. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని సుగంధ ద్రవ్యాలతో మిళితం చేసిన చందనాన్ని స్వామివారికి సమర్పించారు. దీంతో పూర్తి స్థాయిలో చందన స్వామిగా అప్పన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు ఆలయం చుట్టూ 32 సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ప్రదక్షిణకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలయం చుట్టూ అధికారులు ఏర్పాట్లు చేసిన ర్యాంపులపై భక్తులు ప్రదక్షిణ సాగించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో విడతల వారీగా ప్రదక్షిణను అనుమతించారు. అప్పన్న నామస్మరణ చేసుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బాగా అయింది. దేవుడు సత్యమైన దేవుడు, అందరికీ అనుకూలమైన దేవుడు చాలా చక్కని దర్శనాలు బాగా ఇచ్చాయి. అంతా ఫ్రీగా అంతా బాగా ఉంది. బస్సు టికెట్ లేకుండా దర్శనాలు చాలా చక్కగా ఇంత జనాన్ని బాగా కంట్రోల్ చేసుకొని బాగా చేశారు. 8 గంటలకు దర్శనం అయింది. లోపల దర్శనం ఏర్పాటు లైన్ అది బాగానే ఉంది. ప్రదక్షిణకి దానికినో దర్శనాలు అందరికీ ఈ ప్రదక్షిణ ఏర్పాటు కూడా చాలా బాగా చేశారండి. గిరి ప్రదక్షిణకి వెళ్ళామండి ఒకసారి. ఇంతకుముందు చాలా బాగుంది. ఈసారి జనం చాలా ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మంది వచ్చినా సరే ఏర్పాట్లన్నీ బాగా చేశారు దేవస్థానం వాళ్ళు. ఈ ఏడాది ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యారని దేవస్థానం ఈవో కె రామచంద్రమోహన్ తెలిపారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 100 స్వచ్ఛంద సంస్థల వరకు చేసిన సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. గిరి ప్రదక్షిణ విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు సింహగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. నిన్న దాదాపు 8 లక్షల మంది పైగా భక్తులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసినట్టు అధికార వర్గాల అంచనా. అయితే భక్తులందరూ కూడా పరస్పర సహకారంతో, అదేవిధంగా జిల్లా యంత్రాంగంతో అంత సహకారం అందజేసి నిన్నటి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖలన్నీ ప్రభుత్వ శాఖలతో పాటు 100 పైగా స్వచ్ఛంద సంస్థల వారు కూడా, దాదాపు 150 స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఈ ఏర్పాట్లో పాల్పంచుకుని కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. ఈరోజు తెల్లవారుజామున స్వామివారికి తుది విడత చందన జరిగింది. సింహగిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు దేవస్థానం చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ముందుగా అధికారులు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. కానీ అంతకు మించి భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామి దర్శనాన్ని సులువుగా చేసుకునే భాగ్యాన్ని అధికారులు కల్పించారు. గురువు నిర్దేశించిన మార్గంలో పయనిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మురళీనగర్లో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైభవ్ వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు శేషస్వామికి స్వర్ణ కంకణ ధారణ చేశారు. గురు పూజోత్సవ వేడుకలపై రిపోర్ట్.
గురు పౌర్ణమి వేడుకలు మురళీనగర్ సీతారామలయ సముదాయంలోని షిరిడి సాయి ధ్యాన మందిర ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా ఆదివారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురుపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, వంగలపూడి అనిత, ఎస్డీవీ ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవంలో భాగంగా వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు గోపీనంబాళ శేషస్వామికి గురుపాదుక పూజ నిర్వహించారు. స్వర్ణ కంకణాన్ని మంత్రి గంటా శేషస్వామికి తొడిగారు. ఉత్సవ నిర్వాహకులు ఆయనను పూలమాలలు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల కంటే గురువుకు అగ్రపీఠం వేసిన ఉన్నత సాంప్రదాయం మనదని అన్నారు. ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా గురువును సత్కరించడం గొప్ప సంస్కారమని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున గురు పూజ మహోత్సవాన్ని నిర్వహించిన కమిటీ ప్రతినిధులను అభినందించారు. అలాగే కొంతమంది పెద్దలకి సన్మానం ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మామూలుగా పెద్దలు చెప్తారు తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పారు. అంటే దైవం కంటే కూడా ముందు గురువుకు ఆ స్థానం మన సాంప్రదాయాల్లో కల్పించాలి. ఎవరైతే మన మంచి మార్గంలో నడవండి అని చెప్పకుండా దారి చూపించే వాళ్ళందరూ కూడా మన గురువులే. అటువంటి గురువులందరూ కూడా ఈరోజు సన్మానం చేసుకున్నామంటే మరి ఈరోజు ఆయన చేసిన సన్మానం ఆయన ఒక్కరికి కాదు, ఈ గురు పరంపరకి మొత్తం గురువులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిన సన్మానంగా మనం భావిస్తున్నాం. ఒక్కసారి మనం ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు ఇవన్నీ మనం గమనిస్తే మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు గొప్పగా ఏంటంటే మరి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఎవరు ఎక్కడికి వాళ్ళు కూడా కలిసి అందరం కూడా కుటుంబ సభ్యులంగా ఇటువంటి కార్యక్రమం పాల్గొనడంలోనే ఆ భిన్నత్వంలో ఏకత్వం మనందరం కూడా ఒక మంచి మార్గం నడచడానికి ఒక అవకాశం కల్పించే సాంప్రదాయాలు మనకి పెద్దలు కల్పించారు. 30 సంవత్సరాలకు వెనక్కి వెళితే ఎందుకు వెళ్ళాలి అంటే గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి కనుక, మానవుడిగా మనం ఏనాడు కూడా గతాన్ని మర్చిపోకూడదు కనుక ఇవాళ మనం ఎన్ని మెట్లెక్కినా ఎంత ఎత్తుకు వెళ్ళినా ఉండేటటువంటి పునాదుల్ని ఏనాడు కూడా మనం మర్చిపోకూడదు కనుక ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. ఇది ఒక రామ మందిరంగా ఉండేటప్పుడు ఆ రోజుల్లో ఈ దేవాలయంతో నాకు ఇవాటి సన్నిహిత్యం కాదు, సుమారు 25-30 సంవత్సరాల సాన్నిహిత్యం. 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు జోగినాయుడు, ప్రధాన కార్యదర్శి సనపల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బాబా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఎన్ఐడి ఏపీఎస్వి ఈబీ కాలనీలోని షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి ఘనంగా జరిగింది. స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయి సత్యవ్రతంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. బాబాను చేరిపడతో అందంగా అలంకరించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీ కన్స్యూమర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రాజాన అప్పలనాయుడు మాట్లాడుతూ ఏటా గురు పౌర్ణమి ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు విశేషంగా తరలివచ్చి సాయి సత్యవ్రతంలో పాల్గొన్నారని, బాబా కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు సంతోష్, సతీష్, సురేష్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. మన సాయిబాబా విగ్రహాన్ని అలంకరించడం అనేది మరియు రాత్రికి కూడా ఈ ప్రసాదాలు విస్తరణ ఇది కూడా జరుగుతుంది. ఇవన్నీ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు సాగర్ తీరంలో పుణ్య స్నానాలు ఆచరించారు. బీచ్ రోడ్కు వచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. ప్రదక్షిణలో భాగంగా సాగర్ తీరానికి చేరుకున్న భక్తులు స్నానం ఆచరించి అనంతరం తిరిగి సీతమ్మధార, మాధవధారల మీదుగా సింహగిరికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సాగర్ తీరంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.
సింహగిరికి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. 2 రాష్ట్రాల నుండే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుండి వచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ ఏడాది దేవస్థానం చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. పోలీసు బందోబస్తు పటిష్టంగా నిర్వహించారు. క్యూ లైన్లో భక్తులు సాఫీగా ముందుకు సాగిపోయారు. ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయం కల్పించారు. అధికార గణం చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు తమ స్పందనను ఎస్టీవీ న్యూస్ కు తెలిపారు. సింహగిరి ప్రదర్శన వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. తండోపతండాలుగా భక్తులు రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 32 కిలోమీటర్ల చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటమే కాకుండా ఆలయం చుట్టూ 32 సార్లు తిరిగి స్వామిని దర్శించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి స్పందనను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరసింహస్వామికి జై. నా పేరు జానకి. నేను గత 4 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఈ సంవత్సరం చాలా బాగున్నది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఇలాగే ఎప్పుడు కొనసాగాలని ప్రార్థిస్తున్నాను భగవంతుడిని. ఓకే. ఆలయ ప్రదక్షిణ చేస్తున్నాను. 25 సార్లు చేశానండి. బాగానే చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. మాత్రం చాలా సంవత్సరాలుగా సరదాగా ఉన్నదండి. గిరి ప్రదక్షిణకి వెళ్ళామండి ఒకసారి. ఇంతకుముందు చాలా బాగుంది. ఈసారి జనం చాలా ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మంది వచ్చినా సరే ఏర్పాట్లన్నీ బాగా చేశారు దేవస్థానం వాళ్ళు. ఈ సంవత్సరం 32 ప్రదక్షిణలు గుడి చుట్టూ తిరగాలని సంకల్పంతో ప్రదక్షిణ చేస్తున్నాము. ఇది కూడా అందరికీ అనుకూలంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు. ఇది లోపల భక్తులు కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగింది. మేము ఈ దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఎటువంటి ఇది లేదని హ్యాపీగా ఉన్నదండి. ప్రజలు కూడా అందరూ దారిలో మజ్జిగ అని వాటర్ అని బాగా అందజేస్తున్నారు. 3 సంవత్సరాలు బట్టి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఏమో లోపల దేవాలయంలో ప్రదక్షిణ చేయాలని అనుకున్నాము. 32 ప్రదక్షిణ చేసాము. బాగా అనుకూలంగానే ఉన్నాయి. దేవస్థానం కూడా బాగానే కోఆపరేట్ చేస్తుంది. చాలా ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత ఈ సంవత్సరం మేనేజ్మెంట్ అంతా చక్కగా ఉంది. మేము 30 ఏళ్లుగా దగ్గర ఈ గిరి ప్రదర్శనకు ప్రతి సంవత్సరం వస్తున్నాం. అనకాపల్లి, విశాఖపట్నం, ఈ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అందరూ కూడా బాగా దీనికి నమ్మకం, భక్తి శ్రద్ధలతో వస్తారు. ఈ మేనేజ్మెంట్ ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా ఉంది. ఇది భక్తుల స్పందన. సింహాచలం దేవస్థానంలో ప్రధాన పండుగగా నిర్వహించే, ప్రధాన ఉత్సవంగా నిర్వహించే గిరి ప్రదక్షిణకు లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చారు. కొంతమంది భక్తులు గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే, కొంతమంది భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సింహాచలం దేవస్థానంలో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయని భక్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, సింహాచలం. ఉద్యోగ నియామకాలపై విశాఖ స్టీల్ యాజమాన్యం పరీక్షలు నిర్వహించడంలో ఘోరంగా విఫలమవుతోంది. పేపర్ లీకేజీతో కలాసి ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పరీక్షల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంతో ఈ పరిస్థితి దాపురించిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించి తలపెట్టిన మేనేజ్మెంట్ ట్రైనీ పరీక్ష కూడా రద్దయింది. తాజాగా ఉదయం జూనియర్ ట్రైనీ, మధ్యాహ్నం కళాశీ పరీక్షలను నిర్వహించింది. పరీక్ష సమయానికి ముందే పేపర్ నెట్లో హాల్చల్ చేసింది. లీకెందన్న వార్త తెలియగానే పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు వెనుదిరిగారు. పేపర్ ఇవ్వకుండానే నిర్వాహకులు తిరిగి పంపించేశారు. దీంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులు ఉస్సురుమన్నారు. స్టీల్ యాజమాన్యం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గేట్ ఓపెన్ చేయండి అని చెప్తే ఆల్రెడీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అక్కడ మేనేజ్మెంట్ ఎవరు కూడా బయటకు రాలేదు. అరుపులు విని 2:15 వరకు మేము వెయిట్ చేసి 2:15కి ఆల్రెడీ ఎవరు రావటం లేదు. ఏంటని గేట్ తోసుకొని లోపలికి వెళ్తే ఎవరో ఒక ఇన్సులేటర్ వచ్చి ఆయన వచ్చి ఎగ్జామ్ క్యాన్సిల్ ఇదని చెప్పారు. అలా అలాగ అవుద్దని చెప్పి మేము అడిగితే లేదు, మాకు మేనేజ్మెంట్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. భోజనం దగ్గర జరిగిన చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. తాగిన మైకంలో ఉన్న భర్త కోపోద్రిక్తుడై భార్యను దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన అత్తను గాయపరచడంతో కేజీహెచ్లో కొన ఊపిరితో చికిత్స పొందుతోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలానికి చెందిన కొప్పాక గణేష్ కు కూర్మన్నపాలెం రాజీవ్నగర్ కు చెందిన మారుతికి 2012లో వివాహం జరిగింది. వీరికి పాప, బాబు ఉన్నారు. ఇటీవల మారుతి నానమ్మ మృతి చెందడంతో 2 వారాలుగా అత్తింట్లో ఉంటున్నారు. తాగుడుకు బానిసైన గణేష్ కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి తాగొచ్చిన గణేష్ భోజనం చేస్తున్న సమయంలో భార్య అత్తతో గొడవకు దిగాడు. పదునైన ఆయుధంతో ఇద్దరి తలపై మోది పరారయ్యాడు.
ఈ ఘటనలో భార్య మారుతి అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న అత్త జమునను స్థానికులు 108లో కేజీహెచ్కు తరలించారు. గణేష్ మామ అప్పారావు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు. జమున భర్త అప్పారావు స్థానికుల నుండి పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దువ్వాడ సీఐ సాయి తెలిపారు. గొడవ చేస్తుంటాడు, ఇప్పుడు డైలీ గొడవలు పడ్డాడు. ఆ కారణం ఏంటంటే ఇది వంటల దగ్గర వాటి దగ్గర కూడా అలా గొడవలు పడేవాడట. ఇంకా అదర్ రీజన్స్ కూడా ఏమున్నాయో చూసి చెప్తాం. ఈరోజు నైట్ 9:15 అప్పుడు వాళ్ళ భార్యని కొట్టి చంపేసి తర్వాత అతను కూడాను తీవ్రంగా గాయపరిచాడండి. టిఫిన్ చేస్తుంటే టిఫిన్ చేసి గోల్ నిలబడుతుంది కానీ టిఫిన్ చేస్తున్నాను. ఏమో అమ్ములు మాట్లాడుకుంటాను కదా, గొడవ పడుతుంటాను అనుకున్నాను. మొగుడు పిల్లలు అత్తగారు ఉన్నారు లోన్న, అంటే మొగుడు భార్య వాళ్ళ అత్తగారు లోన్న. ఈ మధ్యన తలుపు వేసి ఉంది నాకు, అవతలకి వెళ్ళాలి కావదు, ఇలా తిరిగి వెళ్ళాలి. టిఫిన్ చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చాడికి అన్నాడు చంపేశానని పారిపోతాను. ప్రభుత్వం పాఠశాలలు హాస్టళ్ల మూసివేతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వై రాము మాట్లాడారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం, కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించే విధానాలను విడనాడాలని హితవు పలికారు. ఓవైపు హాస్టళ్లను మూసివేస్తూ మరోవైపు డైట్ మెనూ ఛార్జీలు పెంచుతామంటూ ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్లీనరీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎల్జీ నాయుడు, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 21వ వార్డులో నిరుపేద కుటుంబాలకు సాయం చేసేందుకు వస్తున్న అమ్మ ఇంటికి పేరిట వార్డు టీడీపీ అధ్యక్షుడు కారి ఆదిబాబు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిబాబు మాట్లాడుతూ వార్డులో కొన్ని నిరుపేద కుటుంబాలను చూసి తాను చెల్లించాలని, వారికి ఏదో ఒక సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు సీఎం రమణ, వెంకటేష్, పోలరాజు, పిల్ల నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదో చేయాలని చెప్పి ఈ యొక్క వస్తున్న మీ ఇంటికైనా కార్యక్రమం స్థాపించడం జరిగిందండి. మరి యొక్క కార్యక్రమం ద్వారా మరి కొంతమంది నిరుపేదలకి మరి ఒక్కొక్కరికి ఒక బియ్యం బస్తా ప్యాకెట్ ఒకటి, అలాగే ఆడపడిచికి ఒక చీర కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమాన్ని ముందు ఇంకా విజయవంతంగా చేసి మా యొక్క వార్డు తాలూకా విలువని, అలాగే మా గణేష్ కుమార్ ఎమ్మెల్యే గారి తాలూకా ఔన్నత్యాన్ని కూడా కాపాడడానికి అని చెప్పి మరి వైజాగ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులకు ట్రెక్కింగ్ కు సన్నద్దం చేసేందుకు సాగర్ తీరంలో హెల్తీ వాక్ నిర్వహించారు. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు గుర్రాలు, ఒంటెలతో స్వారీ చేశారు. అకాడమీకి చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అకాడమీ విశాఖ ఇన్ఛార్జ్ కాదా భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు శరీర దారుఢ్యం పెంచేందుకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సారథ్యంలో కళాశాల 24 ఏళ్లుగా మంచి విజయాలను సాధిస్తుందని, ఎంతో మంది రక్షణ రంగంలో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఉద్యోగాల్లో చేరడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ట్రెక్కింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ ట్రెక్కింగ్ ముందు సింహాచలం, యారాడ, ఈ హిల్ ఏరియాస్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫైనల్ ట్రెక్కింగ్ ఏంటంటే భీముల వరకు 40 కిలోమీటర్స్ పిల్లలకి నడిపించి తీసుకెళ్లటం. దీనివల్ల వాళ్ళ శరీర దారుఢ్యం పెరగడం, వాళ్ళ ఫిట్నెస్ డెవలప్ చేయడం, వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి పనికొస్తుంది. ముఖ్య ఉద్దేశం అది. ఈ వాళ్ళు తీసుకెళ్లే టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటాం. మెడికల్ కేర్ కానీ ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. ఫుడ్, మెడికల్ కేర్. కొత్తవలస మండలంలోని తుమ్మకాయపల్లి గేటు వద్ద గల సద్గురు సాయినాథ ఆధ్యాత్మిక జ్ఞానపీఠంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠం వ్యవస్థాపకులు ఆంపోలో ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచే బాబాకు మేల్కొలుపు హారతి, భస్మార్చన, సహస్ర రుద్రార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకుని పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీరామ భజన బృందం ఆధ్వర్యంలో సాయి సంకీర్తనలు ఆలపించారు. పీఠం వ్యవస్థాపకులు ఆంపోలు ఉమామహేశ్వర శర్మ గురు పౌర్ణమి విశిష్టతలు తెలిపారు.
గురువుకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా చాలా చక్కగా మనం పూజ చేయడం, గురువుకి ఆశీస్సులు పొందడం, గురువు తాలూకా కృపా కటాక్షవేక్షణాలు పొందడానికి ఈరోజు చాలా ఇది. ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, మనకి మోక్షాన్ని ప్రసాదించేవాడు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ గురువు గారి యొక్క సద్గురువు షిరిడి సాయినాథుడి యొక్క కృపా కటాక్షవేక్షణాలు మనకు ఉండాలంటే మనం స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు, భజన, నిత్యం స్మరణ ఈ కార్యక్రమాలు చేస్తే మనకు అన్ని రకాలుగా మనకు జయం జరుగుతుంది. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. పారిశ్రామికవాడలో ఆషాఢ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. పెద్దగంజాడలోని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాకంబరి దేవిగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి కూడా 12 గంటల పాటు ప్రత్యేకంగా కుంకుమార్చనలు, అలాగే ప్రతి శుక్రవారం కూడా మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 50 మంది వరకు కూడా అన్న సమాధ కార్యక్రమం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు కూడా ప్రతి శుక్రవారం అన్న సమాధ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆషాఢ మాస పౌర్ణమి ఆదివారం అమ్మవారికి ఉదయం 6 గంటల నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. తదుపరి అమ్మవారికి కాయగూరలతో అలంకరణ చేసి రామజోగిపేట అగండి దిబ్బలో కొలువైన సరస్వతి సమ్మేళన షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబాకు అన్నాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వియప్పు చిన్నారావు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే గురు పౌర్ణమి వేడుకల్లో బాబాకు విశేష అలంకరణలు, క్షీరాభిషేకం, నగర సంకీర్తన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. భక్తి కార్యక్రమాలు జరిగాయండి. సాయిబాబా సంబరాలు ఈరోజు నిన్న పల్లకి ఊరేగింపు మన ఈరోజు సాయంత్రం పల్లకి ఊరేగింపు జరుగుతుంది. ఇప్పుడు అన్నాభిషేకం అవుతుంది. సాయంత్రం పల్లకి ఊరేగింపులని భజంత్రీలతోటి ఎంతో గొప్పగా కార్యక్రమం జరుగుతుంది. రేపు ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో నిర్వహిస్తున్న జాతీయ నృత్య పోటీలు ముగిశాయి. నాట్యరావళి కళా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన నాట్య కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు పునర్జీవం పోసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు మహేష్ బాబు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడిన నేటి యువత మన సాంప్రదాయాలను మర్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన కళలను మనమే పరిరక్షించుకోవాలని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. గోదావరి రెడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ సందర్భంగా అప్పన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సీతమ్మదార్లోని అల్లూరి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడాల శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా గిరి ప్రదక్షిణ రోజున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50,000 మంది భక్తులకు పులిహోర, దద్దోజనం, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎస్ సుబ్బారెడ్డి, అధ్యక్షుడు పివివి సూరెడ్డి, జనరల్ సెక్రటరీ వీరరాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా గోదావరి రెడ్డి అసోసియేషన్ తరపున ఈరోజు భక్తులందరికీ కూడా గిరి ప్రదర్శన చేసి భక్తులందరికీ కూడా చాలా కార్యక్రమాలు ఉదయం నుంచి తాగటానికి వాటర్ ప్యాకెట్ కాడ నుంచి వారికి అన్ని సదుపాయాలు మార్నింగ్ నుంచి అందిస్తూ వారికి ఎన్నో సేవలు చేశారు. వారికి ముఖ్యంగా ఈ సింహాద్రప్పన్న తరపున రెడ్డి అసోసియేషన్ తరపున కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ సభ్యులు అందరం కలిసి ఒక 50,000 మందికి శివాసన దేవస్థానం
గిరి ప్రదక్షిణ సందర్భంగా 50,000 మందికి ప్రసాదాలు వితరణ చేసాం. మరియు రాజశేఖర రెడ్డి గారు జయంతి కార్యక్రమంగా ఉదయం నుంచి పలు కార్యక్రమాలు 1,000 మందికి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా సంఘ సభ్యులందరూ పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంకా ప్రసాదం ఉన్నా పంచిపెట్టేవాళ్ళు. హెడ్లైన్స్ మరోసారి. అప్పన్న సన్నిధిలో వైభవంగా గిరి పౌర్ణమి వేడుకలు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులతో పోటెత్తిన సింహగిరి. అప్పన్నకు తుది విడత చందనాన్ని సమర్పించిన ఆలయ వైదికులు. మురళీనగర్లో అంగరంగ వైభవంగా గురు పూజ మహోత్సవం. శేషుస్వామికి స్వర్ణ కంకణ ధారణ. గురువులను సత్కరించుకోవడం గొప్ప సాంప్రదాయమన్న మంత్రి గంట. సాయినాథుని ఆలయాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. బాబా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. భార్యను కడతెరిచిన భర్త. తీవ్ర గాయాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న హతురాలి తల్లి. పరారీలో నిందితుడు. పోలీసుల గాలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.